గగన్ని ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ. ఇక అక్కడున్న అందరిలో ఒక వ్యక్తి ఇలా అంటుంటారు, గగన్ గారు మిమ్మల్ని ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా మేము ఎన్నుకుంటున్నాం. ఇక మీరే మా ప్రెసిడెంట్, మీరు ఆ బాధ్యతలని స్వీకరించండి అని అంటుండగా మరొక వ్యక్తి ఆగండి ఒక్క నిమిషం అని అడ్డుపడుతూ ఉంటాడు. ఏంటి అన్నట్టు అందరూ అటువైపుగా చూస్తూ ఉండగా మనందరిలో 50% పైగా షేర్లు ఉన్నవి శరత్ చంద్ర గారికి. శరత్ చంద్ర గారి నిర్ణయం లేకుండా మనం గగన్ గారికి ప్రెసిడెంట్ పదవిని అప్పజెప్పలేం అని అంటూ ఉంటాడు ఒక వ్యక్తి. దాంతో అప్పటిదాకా సంతోషపడిన గగన్ కాస్త కోపంగా ఫీల్ అవుతాడు. ఇంతలో శరత్ చంద్ర అపూర్వ భూమి రానే వచ్చేస్తారు. శరత్ చంద్ర కూర్చొని అందరినీ ఫార్మల్గా విష్ చేస్తాడు. ఇక ఒక వ్యక్తి శరత్ చంద్రని ఇలా అడుగుతూ ఉంటాడు, మేమందరం గగన్ గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నాం శరత్ చంద్ర గారు, మీకు 50%కి పైగా షేర్స్ ఉన్నాయి కదా, మీ డిసిజనే ఫైనల్, మీరు చెప్పండి గగన్ గారికి ప్రెసిడెంట్ బాధ్యతలు అప్పజెప్పమంటారా అని అడుగుతూ ఉండగా శరత్ చంద్ర లీగల్గా ఈ షేర్స్ అన్నిటికీ ఓనర్ భూమియే కాబట్టి తన డెసిజనే ఫైనల్, తననే చెప్పమనండి, చెప్పమా భూమి అని శరత్ చంద్ర అంటూ ఉండగా టెన్షన్గా చూస్తూ ఉంటుంది భూమి. అపూర్వ ఇలా అంటూ ఉంటుంది భూమిని, అయ్యయ్యో పాపం భూమి, ఇరుకున పడిపోయావా, ఇప్పుడు నీ ఓటు ఎవరి వైపమ్మా, నాన్న వైపా లేదంటే నాన్నకి ఇష్టం లేని గగన్ వైపా, చెప్పు చెప్పు నీ ఓటు ఎవరికేస్తావు అని అంటుండగా అపూర్వాన్ని కోపంగా చూస్తుంది భూమి. భూమి తనకి ఓటు వేయదని కోపంగా చూస్తూ ఉంటాడు గగన్. ఇంతకీ భూమి ఓటు ఎవరి వైపు, గగన్ వైపా? ఈ సిచ్యువేషన్ నుండి భూమి తెలివిగా ఎలా తప్పించుకుంటుంది, గగన్ని ప్రెసిడెంట్గా ఎలా నిలబెడుతుంది? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.